నాసిక్లో మా ప్రయాణం రెండో రోజుకి చేరుకుంది. మేము ఈరోజు రామ్కుండ్ చూడటానికి వెళ్తున్నాం. జర్నీలో ఉన్నప్పుడు మనకి తెలియని చిన్న చిన్న దారులు చెప్పడానికి, వచ్చి రాని భాషలో మనం పడే కష్టాలు వినటానికి మనకి ఖచ్చితంగా ఒక మనిషి పరిచయం అవుతాడు. కొంతసేపు జర్నీ తర్వాత మేము రామ్కుండ్ అయితే చేరుకున్నాం. భారతదేశంలోని ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ రామ్కుండ్కి వచ్చి పిండ ప్రదానం అనేది చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం అన్నమాట. రాముల వారు తన తండ్రి అయిన దశరథ మహారాజు కూడా ఇక్కడే పిండ ప్రదానం అనేది చేశారు. మనం ఎలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా హిందూ ధర్మాన్ని పాటించి దైవత్వాన్ని మనసులో నింపుకొని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను అదుపులో చేసుకొని నిత్యం దైవారాధన చేసే స్వాములు కనిపిస్తూనే ఉంటారు. మన మనసులో ఉన్న ఎన్నో సందేహాలు, భయాలు, ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానాలు అన్నీ ఈ స్వాములు చెప్పే మాటల్లో వెతుకుతుంటాం. అలాంటి ఒక ప్రయత్నమే ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, ఈ అపరిచిత వ్యక్తి ఆ రోజు మా కళ్ళ ముందు చేశాడనమాట. స్వామి, పుణ్యం మొత్తం నాకు రావాలి, అలా రావాలంటే ఏం చేయాలని స్వామీజీని అడిగితే, ఆకలితో ఉన్న మనిషికి కొంచెం అన్నం పెట్టు, అదే నీకు పుణ్యాన్ని ఇస్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే ఆ రోజు సంఘటన అనమాట జరిగింది. సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాల వనవాస కాలంలో దాదాపు సంవత్సర కాలం పైగా నాసిక్లో ఉన్నారు. ఈ సమయంలో రాముల వారు ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదిలో స్నానం చేసేవారు. అందుకే అప్పటి నుంచి దీన్ని మనం రామ్కుండ్ అని పిలుస్తాం. ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రామ్కుండ్ దర్శించిన తర్వాత ఈ రామ్కుండ్కి దగ్గరలోనే కపాలేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైందనమాట. ఎందుకో చెప్తాను. మహాశివుడు బ్రహ్మదేవుని తల నరకటంతో శివునికి బ్రహ్మహత్య దోషం అనేది చుట్టుకుంటుంది. తనకి వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికి శివుడు వివిధ ప్రదేశాలు తిరుగుతున్న సమయంలో గోదావరి ఒడ్డున ఒక నంది బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందటం చూసి ఆ నందిని శివుడు తన గురువుగా భావించి బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందాడు. అందుకే ఈ ఆలయంలో శివుని ముందు నంది ఉండదు. ఎందుకంటే శివుడు నందిని తన గురువుగా భావించాడు కాబట్టి. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు ఇక్కడ కపాలేశ్వరుడిగా శివుడు వెలిశాడు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన
12 జ్యోతిర్లింగాలు దర్శన ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయంలో దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు చాలా టైం పట్టింది. ఇంకా బయటికి రాగానే బయట అన్నదానం అయితే చేస్తున్నారు. ఆ రోజు మేము అక్కడే భోజనం చేసాము. సో ఆలయం దర్శించడానికి వచ్చిన భక్తులందరికీ అక్కడ అన్నదానం అయితే చేయటం జరుగుతుంది. మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అన్నదానం కనుక ఆ రోజు చేస్తే మీరు ఖచ్చితంగా అక్కడ భోజనం చేయండి, చాలా మంచిది. మనం ఎప్పుడూ సీతాఫలాలు తింటూనే ఉంటాం కదా, కానీ మేము మొదటిసారి రామఫలం అనేది చూసాము. ఇంకా ఎలా ఉంటుంది టేస్ట్ అనే క్యూరియాసిటీతో ఒకటి కొని టేస్ట్ అయితే చేసామన్నమాట. యాక్చువల్గా సీతాఫల్ కానీ రామఫల్ కానీ చూడటానికి వేరుగా ఉంటాయి. సీతాఫల్ గ్రీన్గా ఉంటుంది, రామఫల్ వచ్చేసి పైన మొత్తం రెడ్గా ఉంటుంది. కానీ వాటి టేస్ట్ మాత్రం ఒక్కటే అన్నమాట. మీరు కనుక వెళ్ళినప్పుడు మీరు రామఫల్ కనుక కనపడితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లక్ష్మణుడు వారి ఆలయానికి అయితే వచ్చేసాం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసింది ఇక్కడే. ముక్కుని నాసికం అని పిలుస్తాం, అందుకే ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చింది. రామాయణానికి సంబంధించిన ఎన్నో గాథలు ఈ ఆలయం పైన ఎంతో బాగా చిత్రీకరించారు. మీరు గనక నాసిక్ వస్తే ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా సందర్శించండి. ఈ లక్ష్మణుడి ఆలయం నుంచి బయటికి రాగానే మనకి తపోవన్కి దారి కనిపిస్తుంది. ఈ తపోవన్ చూడటానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసాడు అని చెప్పుకున్నాం కదా, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ తపోవన్లోనే అనమాట. దాన్ని చూపించడానికి మనకి ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న పాండ్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడే సీతమ్మ తల్లివారు స్నానం చేసేవారు అనమాట. మనం పుట్టిన ఈ భారతదేశంలో ఎన్నో మనసును కదిలించే కథలు, జీవితాలు, ఎంతోమంది మహానుభావుల వీరగాథలు మరెన్నో ఉన్నాయి. శ్రీరామచంద్రుడు వంటి గొప్ప జీవితం, ఆదర్శవంతమైన జీవితం ఎంతోమంది హృదయాలను కదిలించింది. రామాయణంలోని అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల ప్రేమానురాగం, సీతారాముల దాంపత్యం మానవ జీవితానికి ఎంతో ఆదర్శం. ఆ టెంపుల్ చూసుకోవాలి.